వెల్కమ్ టు సప్నా సామి వ్లాగ్స్. అందరు బాగురా? మేము వస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో సెప్టెంబర్ 17th ఈరోజు చాలా అంటే చాలా ముఖ్యమైన రోజు. తెలంగాణకు ఒక రజాకార్ల నుంచి విముక్తి పొందిన రోజు ఇది. దాంతోపాటు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, నాకు ఇష్టమైన నాయకుడు, అవినీతి మచ్చలేని నాయకుడు మోదీ గారి గురించి ఈరోజు ఆయన బర్త్డే. నిజంగా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ మిస్టర్ నరేంద్ర మోదీ గారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. దాంతోపాటు తెలంగాణ విమోచన దినం. తెలంగాణ విమోచనం లేకపోతే ఈ రోజున మన తెలంగాణ ఇప్పుడు ఇట్లా ఉండేది కాదు. అసలు మనం ఇట్లుండేటోళ్ళం కాదు. ఆల్మోస్ట్ ఎప్పుడో రజాకార్ సినిమా చూడొచ్చు. ఆల్మోస్ట్ అచ్చుగుద్దినట్టుగా రజాకార్ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అసలు తెలంగాణ విమోచనం అంటే ఏందనేది. తెలంగాణ గనక మన ఆంధ్రప్రదేశ్, మన భారతదేశంలో కలవకపోతే ఇప్పటికీ ఏదో ఒక దేశంలోనా, లేకపోతే అసలు ఉంటుండనా ఉండకపోతుండనా, అది ఇక పెద్ద సబ్జెక్టే అది. కాకపోతే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చి నిజాం రజాకార్ని ఇట్లా కాదు, మన దేశంలో ఎట్టి పరిస్థితిలో ఉండాలంటే అప్పుడున్న నిజాం రాజు మన తెలంగాణని భారతదేశంలో విలీనం చేసిన రోజు ఈరోజు సెప్టెంబర్ 17th. ఒకవేళ మన అప్పటి సర్దార్ వల్లభాయ్ పటేల్ కనుక లేకపోయి ఉంటే మన బతుకులు ఇట్లా ఉండకపోతుండే. ఎనీవే, మనం చరిత్ర తెలుసుకోకపోతే చరిత్రహీనులం అవుతాం. కనీసం మన పిల్లలకు చెప్పకపోయినా సరే కానీ మనమన్నా కనీసం కొంచెమన్నా తెలియకపోతే ఈ సోషల్కి సంబంధించిన ఏమంటారు, మన మినిమం జనరల్ నాలెడ్జ్ ఇది కూడా తెలియకపోతే చాలా అంటే చాలా ఘోరం అవుతుంది. మన పిల్లలకి ఏం చెప్తాము, వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఈ చదువులే, దాంతోపాటు ఐటీకి వెళ్ళిపోవడం, ఇవే అయిపోతున్నాయి. కానీ నిజమైన చరిత్ర ఏంది, నిజమైన మనం అంటే ఏంది, అసలు మన భారతదేశం ఎట్లుంది, ఏం కదా, ఇవన్నీ కొంచెమన్నా తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో ఈరోజు అయితే ఇక వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో టైం వచ్చేసి 9 వస్తుంది. నాన్న అయితే ఇప్పుడే స్కూల్కి వెళ్ళిపోయింది. కిరాణ్ లేచి పాలు అయితే తాగుతుండో, మళ్ళీ ఫోన్ చూస్తున్నాడు. ఫోన్ చూసుకుంటే పాలు తాగుతావారా కిరాణ్? ఇసి చేయకుండా చేయకుండా అందుకని పచ్చిగా ఇంకా జుట్టు అక్కేదిరా మాట్లాడాడు. ఇప్పుడు ఫోన్ మోదన్నప్పుడు ఎవరితో మాట్లాడాడు, నాకేం సంబంధం లేదు, నా పని నేను చేసుకుంటా, పాలు తాగుతా, ఫోన్ చూస్తా, అంతేనా? పాలదారి కూడా మూతి పైకి లేపుతారే. పప్పాజీ తిందామా? చాలా గుడ్ మార్నింగ్. జుట్టు బయటికి వేసినప్పుడు జుట్టు ఇట్లా దుడుచుకోవాలి. మాకేమో జుట్టు లేదు, మీకు ఉన్నాయన్నా మెయింటైన్ చేయాలి. ఏం చేస్తాం, మెయింటైన్ చేయాలి. షేవింగ్ చెప్పించుకో ఈరోజు. సో ఈరోజు మా ఇంట్లో వచ్చేసి ఉప్మా, వేడి వేడి ఉప్మా, లైక్ తిరుపతి ప్రసాదం అనమాట. మేమైతే దీనిపై తిరుపతి ప్రసాదం అంటాం. కానీ మన తిరుపతిలో తిన్నప్పుడు వేరేలా ఉండదు కదా శిరీష? అది వేరే ఉంది, ఇప్పుడు ఇది వేరే ఉంది. చాలా చేంజ్ అయింది అప్పటికి ఇప్పటికి. సో ఈరోజు అయితే మనం ఇదే చేద్దాం. పప్ప వచ్చి మొన్న పోలేదా మేము టూర్ పోలే అందరం కలిసి? అందరం తిరుపతిలో పోయాము. 34 గంటలే 3 రోజులు కలిసిందండి మాకు. 3 రోజులు లాస్ట్ అలానే చిక్కిపోయినాం మేము. అట్లా అంత ఘోరంగా ఉండే పరిస్థితి అప్పుడు. లేక నువ్వు రాలే కదా. అందులో మా టూర్లో అది కూడా ఒక అద్భుతం అనమాట. అదే అసలు గుర్తుపెట్టుకోవాల్సిందే అది. ఎందుకంటే నిద్ర లేవు, ఏం లేవు, మస్తు గోస అయింది ఆ రోజు అయితే మాకు. ముఖంగాడు ఇంకా అమ్మ గుర్తొస్తాయి నీకు అవి. పొద్దున రాత్రి అన్ని అలానే గడిచిపోయినాయి మనకు. అసలు నిద్ర లేదు, లైన్ లో నిల్చున్నాం. ఇట్లా నిద్ర వస్తుంది, ఇట్లా లైన్ కదులుతుందో లేదో నిద్ర వచ్చే టైంకు లైన్ కదులుతుంది. అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేకుండా పోయింది. ఎన్ని గొడవలు అయినాయో ఆ లైన్ లో అయితే ఉంటాయి. అవి కామన్, అవి అందరు ఒకేలా ఉండరు కదా. చలో స్టూల్ వేసుకో, రెడ్ స్టూల్ వేసుకో. పప్పాజీ రెడ్ స్టూల్ వేసుకో. నీ కూడా వేసేస్తున్నా. అన్న తినుకోలే కదా ఇంకా. అదో నేను వేసేస్తున్నా. పిలు నేమో వావ్, వాట్ ఏ నైస్, వాట్ హ్యాపెన్, వాట్ ఆర్ యూ డిస్కషన్ హియర్? ఏం డిస్కషన్ చేస్తారు? అట్లా చూసేసావునా? తినబుద్ధి అయితే లేదా? తినిపియాలా? పక్కన పెట్టుకొని అటు పక్కన పెట్టుకో. ముంగడ కనిపిస్తే వామిటింగ్ అవుతుంది. బెల్లం బువ్వ కన్నా నువ్వు రిబ్బన్ తోటి ఆడరా. స్నానం అయిపోయిందని ఇది ఫిష్. అరే ఫిష్ ఇట్లా పట్టుకొని ఇట్లా గుంజుతారా? రైట్ ఇట్లా పట్టుకొని ఇట్లా గుంజుతారు ఫిష్ ని కదా. తిన్నావాను? తిన్నాడా రెడు? అవునా? పాలు తాగినావా? అవసరమే లేదు. ఎండ పెట్టినా సరే కానీ ఫోన్ ఇచ్చి లేదు. అప్పుడంటే జ్వరం వచ్చిందని ఇచ్చినాం రా బిడ్డ. ఇప్పుడు ఫోనే లేదు. తింటే తిను, లేకపోతే ఎండు, అంతే ఫైనల్. అర్థమవుతుందా? ఫోన్ ఇవ్వకూరు. మంచి మాటతో చెప్తున్నా. నీకు ఫోన్ అలవాటు చేసినావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పని అవుతుంది. సరే తిన్నాక అవుతుంది.
పొప్పటి పనులు అయితే ఆల్మోస్ట్ కాయలు అయిపోయినాయి. ఇది ఎవరు గీసిరు చూడు, పేరు రాసిరు. ఓ మై గాడ్, ఇట్లా పేరు రాయడం వల్ల ఈ పాలను వెళ్ళిపోతే మంచిదట. మరి ఎంత మంచిది తెలియదు. ఓ డ్రాప్ జస్ట్ ఇట్లన్నా. అబ్బా షట్ డామెట్. ఇదనుకోటి ఈ చెట్టు మొత్తం కాసిన తర్వాత పండ్లన్నీ తెంపేసి ఈ చెట్టు నీటికి వెళ్ళేసేసి ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసేయాలి. ఇక్కడ నర్సింగ్ ఎట్లా చేసిండో అట్లా ఇట్లా మేము కూడా క్లీన్ చేసేసేయాలి అన్నట్టు. చాలా వస్తున్నాయి, ఇంకా పూత వస్తూనే ఉంది. మీరు అవన్నీ తిన్నావా? తినలే. ఇడికి పోతారు ఇప్పుడు మీరు? ఎడ కట్టేసేస్తా అనేనా? అది నిన్న నేను ఇప్పేటప్పుడు నా ఎంబడి పడ్డది, అది పొడుస్తుందేమో అనుకున్నా. నేను నా ఎంబడి పడితే అది అట్లే చేస్తుంది. నేను కొత్త అర్థానికి పోయిన సంవత్సరం మొత్తం పాలు నేనే వెండిన, దానికి ఇంత మాత్రం తెలియలేదా? నేను వైట్ షర్ట్ వేసుకున్నా, బెదిరింది. నీ ఎన్నిసార్లు చూడాలరా నాయన నిన్ను? చూడు ఒకటే తిరగాలి. వై ఎవరికి ఎన్నిరా రాపించుకోవచ్చు? ఎప్పుడు ఒకటే ఏదో ఒకటి చూడే. ఏపా ఆమె ఎందుకు పను తిన్నావా? ఓకే రైట్, బాయ్. నువ్వు కూడా పోతున్నావా? ఇద్దరా? జొన్నలు కోసం పట్టిస్తున్నాం. క్యాష్ ఇస్తే పట్టుకుని వస్తాం. ఏవి మరి జొన్నలు పట్టణీకి ఇచ్చినాం. అప్పుడే ఎన్ని కిలోలు తెచ్చారు? 10 కిలోలు వచ్చినాం. అరే గాడ తెచ్చేది ఉద్యమారిలో ఆడ అప్పుడు నేను తెచ్చిన వచ్చిన తెచ్చేది. అన్ని దొరుకుతాయి అట, అన్ని దొరుకుతాయి కానీ మన తక్కువ రేట్. కోళ్ళు తెచ్చే ప్రయత్నం చేయాలి పిల్లలు. ఇప్పుడు నేను ఎండ్ల జోరరా, నేను ఏం చేసినా అది నేను సగం పని అవుతుంది అనవసరంగా నన్ను తిరుగుతారు అందరు. సామాన్య నువ్వు చేసిన పనులన్నీ సగం పనులు ఆగిపోతున్నాయి అంటారు. చెప్తా ఇన్వాల్వ్ కాకు. నేను ఆ గానిగా మీ ఇష్టం ఏమైనా చేసుకో. అది నా చేతి మీద అవుతారా మళ్ళా అవి అమ్ముడు అయ్యారు అనుకో. నేను నా చేతి ఉండదురా ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న. అట్లుండదు నా చేతి అనేది అసలు. మరి బుక్ చేయి. నా ఇన్వాల్వ్మెంట్ అసలు ఉండదు. నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సగం లాగిపోతావు మళ్ళా. రింగోలా జుట్టు దానా. అయితే ఇప్పుడు తమ్ముడు ఇట్లా హాస్పిటల్ పోయారు కాబట్టి ఇక ఆవుని పై తిప్పేసిన. ఆవుని పగ్గంతో తిప్పితేనే దొరుకుతుంది. అడుగు అయిన తర్వాత దొరుకుతలే, అస్సలు దొరుకుతలే. ఇంకోటి ఏమైందంటే భయం అవుతుంది. అప్పట్లో అది దగ్గరకు వస్తుందా లేకపోతే పొడవనికి వస్తుందా అర్థమైతలేదు. నిన్న పోయి ఇప్పుదామని పోతుంటే ఉరికొస్తుంది మీదికి. అది మరి కోపంతో వచ్చిందా లేకపోతే నన్ను ఇప్పు అని వచ్చిందా తెలియదు. కానీ దాని కొమ్ములు మాత్రం పెద్దగా అయినాయి కదా, కొచ్చగా అయిపోయినాయి. భయం అవుతుంది దాని దగ్గర పోవాలంటే. పొరపాటున ఇట్లన్నదంటే కడుపులో దిగుతట్టున్నాయి అవి కొమ్ములు, అంత షార్ప్గా ఉన్నాయి. ఇక అడిగి పోయిన తర్వాత దొరకాయని చెప్పేసి ఇంత పెద్ద తాడుతోటి వదిలేసిన. ఇక్కడ రా, ఓయ్ ఇటు. నువ్వేమన్నా ఊరుకో. రైట్, వెరీ గుడ్. లెఫ్ట్ టేక్ లెఫ్ట్. ఓయ్ చలో, ఆవునైతే కట్టేయడం అయిపోయింది. ఇవి గుంజలు వాతింది నాన్న. ఈ ల్యాండ్ వచ్చేసి మా మామ వాళ్ళది, అక్కడ రోడ్ నుంచి ఇక్కడ వరకు. అయితే గనిగాడు ఏం చేసిందంటే అలా ఒక బర్రె ఉన్నది కదా, ఇట్లా కంచె అంటారు అన్నట్టు. దీన్ని ఇట్లా మేపుకోవడానికి గడ్డి వస్తుంది కదా, ఆ గడ్డిని ఈ కంచె తీసుకోవడం అంటారు. వాడొక్కటి కూడా వాతారు ఇట్లా అట్లా. ఇక ఇక్కడ కట్టేసినామంటే ఇక సాయంత్రం వరకు ఇదే మేసుకుంటే మంచిగా ఉంది కదా గడ్డి, మంచిగా మేస్తుంది. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి ఇక్కడ బకెట్ ఉంది, ఆ బకెట్ తీసుకొచ్చి మళ్ళీ నీళ్ళు పెడితే అయిపోతుంది. మళ్ళీ సాయంత్రం వరకు పురగస్తు. తాడు మస్తు పెద్ద ఉంటుంది, దాదాపు 100 మీటర్ల తాడు ఉంటుంది. చుట్టూ తిరుగుతుంది అన్నట్టు. ఇట్లా మొత్తం తిరిగి మొత్తం మేసేస్తుంది. ఇక ఇది గనియానులు తీసుకుని ఉండే అప్పుడు. ఆ గనియానులు తీసుకున్నందుకు నేను ఒకటే బర్రె కదా, ఇంత పెద్ద ప్లేస్ వేస్ట్ అవుతుంది కదా, మరి కానీ మేము కూడా మేపుకుంటాం రా అంటే సరే బావ అన్నాడు. ఇక వాళ్ళ బర్రె ఎప్పుడో ఒకసారి వస్తుంది అంటే అటు కంపెనీలో పోతాడా, కంపెనీలోకి కట్టుకోతాను బర్రెను. ఇక మా ఆవు ఎత్తిడే కట్టేసినాం. ఇక ఇప్పుడు ఇంటికి పోయి కొంచెం పని ఉంది, అది కూడా చూసుకున్నాం. సో టైం వచ్చేసి మార్నింగ్ 10 అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అయితే దీపం లేదు, కొంచెం సిక్కులు ఉన్నారు అందరు ఇంట్లో కొంచెం, అందుకనే ఓం నమో వెంకటేశాయ నమః, జై శ్రీరామ్ జన్మాన్ వీరాంజనేయ స్వామికి జై. ఓం నమో పార్వతీపతయే నమః, హరహరం శంభో శంకర నమో పార్వతీపతయే నమః. ఇది వచ్చేసి శిరీష కూర ఉంటుంది. ఏం కూర ఇది? బెండకాయ చారు. ఇట్లా పెద్ద గోషీలు అంటే బెండకాయ చారు, చిన్న గోషీలు అంటే కర్రీ, ఇంకా చిన్న గోషీలు అంటే ఫ్రై. ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఏమైంది? చిన్నది ఆడనే ఉంది. ఇప్పుడు పోతున్నా ఆడికే. అక్కడ ఇప్పుడు అన్నం ఒకటి కూర ఒకటేనారా? ఓకే, యూ కెన్ కంటిన్యూ. ఇక టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. క్రియాంశ్ నువ్వు ఈయన ఉండు సరేనా, ఆడుకో. స్వప్న యూ కెన్ టేక్ రెస్ట్. ఓకే బాయ్. ఈ ఫోన్ పక్కకి పెట్టు, ఫోన్ చూడుకుంటా ఆడుకో. ఓకేనా, బాయ్. రంగు రంగుల సింగిడివే నమ్ము నువ్వుల నడవకవే. సో
సో మా కోళ్ళ కోసం అయితే మేము ఇందాక ఉద్దమరి పోయినాం కదా, ఉద్దమరిలో కొన్ని మొక్కజొన్నలు తీసుకొచ్చి డైరెక్ట్ గిర్ని కాడ ఇచ్చేసినాం అనమాట. ఇవి పట్టమని చెప్తే గిట్లా పట్టదు, కోళ్ళకి ఇట్లా పడతారా? మరి ఎట్లా వస్తావు? భూమిలో వస్తావు మొత్తం ఎట్లా బుక్ గిన్నె ఉందా మరి? గిన్నెలో పోదామంటే ఇప్పుడు పొలం బిల్లు ఇప్పుడు లాగా బయటకి ఎందుకు కుట్టినది, దీన్ని ఆడుకుంటున్నది ఇంతనే పొట్టు కూడా ఆడుతుంది. కలర్ చేంజ్ అవుతుంది కానీ ఇది కూడా తెల్లగా ఉండే అతం పదర్ ఎంత గలీజ్ చేస్తున్నాయి. పిల్లు కోలం పిల్లు ఇక పోసినట్టు నువ్వు ఆల్రెడీ. ఇగో ఈ గిన్నె ఈ మూతలో పోస్తా, కింద పోయా మూతలో పోయాలి. లేకపోతే ఇది ఉంది కానీ పత్తిపిండి నానబెట్టేది, గంపలో పోస్తున్నా, గంపలో వస్తే చూద్దాం ఎట్లా తింటావు. అరే ఇట్లా కోనికి వస్తలే నాయన, ఒక్క నిమిషం అమ్మకి పని చెప్తా. గలకేది పోయింది ఇది, ఆడుకుంటూ పోయిందా? కొట్టు ఆడా ఇట్లా దోస్తులు ఉంటాయి కాక లోపల 2-3 వీటితో ఆడుకుంటారు అనమాట మంచిగా. ఇదేమో ఒంటరి అయింది, ఆమెమో 4-5 ఉంటాయి, ఇంకా 2 ఇక్కడ మేపని కొడతారు. ఇంట్లో ఈ షెడ్లు ఉంటాయి, ఏడున్నాయో ఆ మూలకు కనబడతాయా, ఏడున్నాయో ఏమో ఇప్పుడు అయితే కనబడాయి. అవి 2 పెద్దవి కాబట్టి ఆ మేపనికి పెడతా ఉంటారు మామూలు. ఇవి చిన్న ఏడు ఉంటాయి. ఇకపోతే కోళ్ళకైతే ఒక మూతలు వేసిన, మరి బుక్తా లేదన్నది చూడాలి. ఇప్పుడు కోడి బుక్తుంది కానీ అన్ని బొక్కాలి ఒకటేసారి, భయపడుతున్నాయి. రైట్ జర్ర ఒక దారికి వచ్చినాయి ఇప్పుడు. అటంటే వీళ్ళకు దాన బుక్కేది అది ఒకటి తీసుకొచ్చినాం అనుకో మంచిగా బుక్తాయి అవి. పప్పాజే సక్సెస్ కానీ అన్ని బుక్తలో మరి సైడ్కి పోతున్నాయి ఎందుకు? అలవాటు కావాలా? ఈ పిండి కూడా బుక్తాయా? వస్తలే దొరుకుతలే అదే వదులు. ఇప్పుడు డోరెట్ మన లోపలనే ఉండాలి, లేకపోతే దొరకదు. ఈ మూతికంతా మచ్చ ఏంది? పెండెంట్ ఏందా? ఇది రాగిన కోళ్ళు కూడా బేరినాయి. మునే సైలెన్స్. ఇప్పుడు ఆ మూతలు కడిగి పెట్టి మంచిగా మూతలు పెడితే ఇప్పుడు తింటుంది చూడే. తల్లికి వచ్చే తినగానే అది తింటాయి, తల్లి పోగానే కూడా వెళ్ళిపోతాయి చూడ. అవి నల్ల పోయి తింటే ఎట్లా ఉంటాయి? అవి గలీజ్ కదా మన, అందుకని అవి సపరేట్గా అవి దొరుకుతాయి కదా బుట్టి. మన కోళ్ళ ఫారం ఉంటాయి చూడు, అవి అలాంటివి తీసుకురావాలి. అవి తీసుకొస్తేనే బెటర్. మునియాన్ని కూడా గిన్నె తీసుకురావాలి తిననీకి. ఆల్రెడీ తమ్ముడు వచ్చేసినట్టుండు. 0124 నా లక్కీ నెంబర్ వచ్చింది అప్పుడు, అది 0124 అనేది. ఇక ఏమో చేస్తున్నట్టు నాకు తెలిసి. మనీ గుడ్ మార్నింగ్. బాగున్నావా మనీ? బాగున్నావా? ఆమె తింటున్నావా? ఉండు అంతే. ఇక ఏం చేస్తారు? డీప్ డిస్కషన్ పెట్టారు. పాలు పిండే పద్ధతి ఎలా? థ్యాంక్ యూ 2 million. నక్లింగ్ కావాలా, ఫుల్ హ్యాండ్స్ ఉండాలా, రకరకాలు ఉన్నాయి చూపిస్తుంది. నువ్వు ఎట్లా పెడుతున్నావు చెప్పు? నేను నక్లింగ్ లో వండుతున్నా, ఇట్లా వండుతున్నా. నాయనేమో ఇట్లా వండుతుండు. అదే ఎట్లా వినాలని చూస్తున్నాను నేను, అదే డౌట్ వచ్చింది. హలో, నువ్వు ఆవు పాలు అని కొట్టాలి, బర్రె పాలు వేరుంటాయి, ఆవు పాలు వేరుంటాయి. ఎట్లయినా సరే కానీ చెప్పి నువ్వు పద్ధతి పాలు వినడానికి రాదు, ఆవు ఆవు ఈనింది. ఇంకో బర్రె తెచ్చుకుందాం అనుకుంటారు, ఇంతవరకు పాలు రాదు. అయితే బర్రె తెచ్చుకుంటున్నాయంటే 1,00,000 దాటుతుంది. ఆవును తెచ్చుకుంటున్నామో 50 వస్తుంది. మరి బర్రెని తెచ్చుకుంటేనేమో 50 రూపాయలు లీటర్, ఆవును తెచ్చుకుంటేనేమో 30 రూపాయలు లీటర్. 10 రూపాయలే తేడా. 40. అంతేనా? 40నా? మన ఊర్లో 40 మరీ ఘోరం. 48. 14 తేడా. మరి అందుకనే బర్రెపాలకు ఆవు పాలకు అంత డిఫరెన్స్ ఉంటుంది. బర్రెపాలు తక్కువ వస్తాయి. మరి అరే మన ఆవు ఇప్పుడు పొద్దు మాపు 6 లీటర్లు ఇస్తుంది. అదే బర్రె ఇస్తుందా? చిలక బర్రె ఇస్తుందా? మనది నాటు ఆవు, అదే నాటు బర్రె ఇస్తుందా? అయ్యదు. అందుకని ఆవు పాలు ఎక్కువ వస్తాయి, బర్రె పాలు తక్కువ వస్తాయి. ఎంత మంచిగా ఆడుతుంది ఇది. ఓయ్ ఏట్రా లక్ష్మి, ఇట్రా లక్ష్మి, ఇట్రా అమ్మా, ఇట్రా దా. ఆవును అడగాలి, ఆవు కర్రగా అయిపోయింది అంతా. రంగు రంగుల సింగిడివే
నా దగ్గర రా ఇందాక ఈయన ఉన్నా మూతల మూత పెట్టుకున్నాం దమ్మా లక్ష్మి దమ్మా దా తల్లి దా కోళ్ళు ఎటు పోయినాయి అటు సైడ్ ఉన్నాయా కోళ్ళు అన్ని సేఫేనా అవి తీసుకొచ్చిన దాన పెట్టి పెట్టినాం అవు దాని అప్పుడే తీసుకొచ్చిరా కొంచెం బుక్కినాయా పట్టాను పిండి పిండి పట్టద్దు అవి ఇలా పుష్కరావతం లేకుండా అదే అంటున్నా ఒకటి తినంగా దన్న బుక్తాయి అదే మరి అట్లా ఉంటే కష్టం మరి ఆవుకనే అయితే అరే ఏది తెచ్చినా ఆవుకే పెట్టురి మరి పాలు ఇచ్చేది అదే కదా అదే నిజానికి పాలు అంటే నెలకు పైసలు వచ్చే పని ఏమైనా ఉంటే మస్తు ఇంట్రెస్ట్ ఉంటుంది తెలుసా చేయబుద్ధి అవుతుంది కదా రోజుకొచ్చే పని ఇంకా హైలైట్ ఉంటుంది మరి అది వారానికి వస్తే వారానికి వస్తే ఇంకా హైలైట్ ఉంటుంది అంటే చేసే పని చేయగానే పైసలు కనిపించాలి మేకలు చూడు నువ్వు మేకలు పెంచుతున్నావు పొద్దునంతా పోయి వస్తాం ఏముండదు వచ్చి వాళ్ళు గడ్డ కొట్టిపోతాం అంతే అదే ఆవనుకో పొద్దున సాయంత్రం ఆయన పాలు పెడతాం జోస్ వస్తుంది పాలు కనబడితే వస్తాం అట్లా జోస్ వస్తాం నెల రాకనే పైసలు వస్తాయి పని ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట అందుకని అలాంటి పనులు చేయాలి ఇక్కడ చూడు కోళ్ళు చూడు ఎంత మంచిగా తింటున్నాయి కింద ఇక బయటికి పోతలేవా ఏ కోళ్ళు పోతలే అది వస్తాం కదా నారాయణపూర్ పోయినాం ఇందాక అప్పటి నుంచి చూసినావా నేను నీ దగ్గరికే రాలే అని చెప్పేసి అదంతా అదే వచ్చింది చూడు ఏమైందమ్మా లక్ష్మి ఏమో లక్ష్మి మన దొడ్లో పెట్టి మనకు ఆడిపిస్తున్నామా అవును ఉంటే ఇవి ఇన్ ఫ్యూచర్ లో మన దగ్గర మంచిగా ఉంటే మంచిగా మెదులుకుంటే మంచిగా పాలిస్తాయి అవును అందుకని దొడ్లో పుట్టిందే ఉండాలి ఏదైనా కానీ ఇప్పటి వరకు లెక్క ఎంత పెద్దగా అవుతుండే మన దగ్గర ఉంటే ఆవు ఎంత పెద్ద అవుతుందో సంవత్సరం కదా అప్పటికే గింతుండే సంవత్సరం అప్పటికే దీని మీద ఉండే ఇంకా ఇంకో 1 year అయితే అది కడుతుండే మాకు ఆ స్టేజ్కి వస్తుంది అది కదా లక్ష్మి తొందరగా పెరుగుతుంది చూడు లక్ష్మి బాబు పడకుండానే పెరుగుతుంది లక్ష్మమ్మ ఈ తెల్లది పుంజాయే బా ఎంత మంచిగా కనిపిస్తుంది ఇది ఏయ్ అరే 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 జంపింగ్ చేస్తుంది చినుకులు పడితే తడిచినట్టు అనిపిస్తుంది దానికి వావ్ కానీ అది పిరమే కొంచెం ఇంకొంచెం దుడ్డుగా పడితే బాగుండేది మరీ సన్నగా చేసింది దాన్ని పరం అది తినవస్తలేదు దానికి అగో మంచిగా జర గట్టి గట్టిగా ఉన్నాయి అనుకో మంచిగా బుక్ వస్తుంది వాటికి రాస్తున్నావు మంచిగా దానికి ఒప్పుది అయితే లేదు పుష్పోతుంది మీద పడుతుంది అంతా నువ్వు సాన్ చేయాలి మళ్ళీ దానికి మంచిగా అలవాటు అవుతుంది ఇట్లుంటే రేపు పాలిస్టప్ అన్నది అమ్మ దాని ఏజ్కి వచ్చేసరికి అప్పుడు అట్నే ఉంటది మరి ఇగో చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు కూడా మంచిగా ఉంటారు పెద్ద చెప్తున్నారు అట్నే ఇది కూడా గంతే మరి అంతేనా రాజాలకు కూర్చుని చూసిన కాలు మీద కాలు వేసుకొని చేరేసుకొని నా సామిరంగా ఈ ఏజ్ లో అట్లా ఉండాలి తెలుసా అన్ని వదిలేయాలి ఇట్లా కోళ్ళకు ఇట్లా తీసుకొచ్చి ఇట్లా ఇట్లా చల్లేసేయాలి అంతే పని మొత్తం కంప్లీట్ చేసేసేయాలి కోళ్ళని అప్లై చేయాలా నీ పొద్దుగానే చెప్పినారా నీకు మళ్ళా నన్ను అడుగుతావు మా ఊర్లో వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు ఎప్పుడు ఎండ కొడుతుందో ఎప్పుడు చలి పెడుతుందో తెలియదు సడన్ అంటే సడన్ డిసిషన్ ఎప్పుడు వాన కొట్టేది తెలియదు ఎప్పుడు ఎండ కొట్టేది తెలియదు ఇది ఇట్లా మేము మీనే ఉన్నాం మంచిగా లేకతో ఆడుకుంటా ఉన్నాం సడన్ అంటే సడన్ గా వర్షం వస్తుంది నీ కింద ఉన్నాయా ఓహో నీ కాలుకడ ఉన్నాయి బతుకున్నాయి మంచిగా అది అట్లా కొట్టేస్తే మేయ అవి దాంట్లో దానా కలపాలి వర్షం అరే వర్షం పడుతుంటే ఇంకోసారి లొకేషన్ మస్తు ఉంది ఇప్పుడే స్టార్ట్ అయింది ఏది ఇవి కదా అరటి చెట్లు మస్తు అనిపిస్తుంది ఏరా నీళ్ళుంటేనే పని నీళ్ళుంటే మంచిగా లేసే చెట్లు ఏ చెట్టు అయినా కానీ తడవదు కుక్క షెడ్ ఉంది కదా మంచిగా కుక్క తడవదు కోళ్ళు తడవదు ఆవు కూడా తడవదు ఈడ ఏడా అరే ఆవు ఉడుస్తారా నీకు అంటే చినుకులు ఇగో గీ నుంచి మొదలు పెడితే ఏడాది కరెక్ట్ తెలుస్తలేదు అసలు ఇగో గీడానికి కూడా గీ హోలే మేము ఒకరోజు నైట్ వచ్చి చూసినాం అది కప్ప దాని కాడగా పొక్క పడ్డట్టుంది అది అందులో కారుతుంది. ఓ మై గాడ్ చెరువు అయిందా అంటే గట్టినే కొట్టింది వానవు అదే బండి ఏమో ఉంది అన్న నడుచుకుంటా పోయిందా అరే తాళం వేస్తా ఇది ఎప్పుడు ఇంపింది మళ్ళా పొద్దున ఎవరు ఆవు ఆవు దాని బిడ్డ కనబడతలేదు దమ్ దమ్ చేస్తుంది దాని బిడ్డ వీడియో కాల్ చేసి పెట్టాలే లేక గట్టినే చేస్తుంది మరి బండి తీసుకొస్తావా స్టార్ట్ నాకు ఆవు సెల్ఫీ వేస్తలేదు బండికి మళ్ళీ ఏమైందో మొన్నే సర్వీసింగ్ చేయించినాం ఆయన సెల్ఫీ వేస్తలేదు ఏం చెప్పుడే ఈ బలతుంది అమ్మకరం ఉంది వానలు తడుస్తా ఉన్నాయి అన్ని ఖరాబ్ అవుతా ఉన్నాయి నువ్వు స్నానం చేయలేదు ఇంకా తడిసినా ఏం కాదు ఈనాడు ఇట్లనే పోయి ఇట్లా పోయి అట్లా పోయి బయట పోయి షర్లో పోయి తిరిగేసేద్దాం సరేనా మంచిగా వాన కలుద్దాం సరేనా సరే నాడు మన ఆవును కట్టేసిన ప్లేస్ లో అయ్యో నెమళ్ళు వచ్చినాయి కనబడుతుందా
ఆగు 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 పోతుంది ఇట్లా బెదిరి లేస్తుంది ఎగురుతుంది ఆగు ఎగురుతుంది లేపు బాయ్ తోటలో పోతుంది దాదేమ తోటలకు. సో మా ఆవు ఒకటే దగ్గర కట్టేసి చుట్టుకుంటాయి అనమాట. అప్పుడప్పుడు వచ్చి ఇట్లా చెక్ చేయాలి. అరే ఎంత డట్టిగా అయిపోయింది ఆవు మొత్తము, కడగాలి. ఏ కట్టేద్దాం? ఈ వాన పడితే ఆవులు బర్రెలు మేస్తాయి కానీ ఇదో బాధ.